ఆంధ్రప్రదేశ్లో పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోందని, అధికారంలోకి వచ్చిన 15 రోజులకే తన హామీ నెరవేరుస్తున్నాడని, మాట తప్పని మడమ తిప్పని ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఈ సందర్భంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో పింఛన్లు పంపిణీ చేశారు. బొమ్మూరు పంచాయతీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే గోరంట్ల చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ చేశారు. దీనికి ముందు జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని బాబా జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా ఎవరికీ ఇబ్బంది కలగని విధంగా ఇచ్చిన హామీని నెరవేర్చుతూ వృద్ధులకు 7,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000, దీర్ఘకాలిక రోగులకు 15,000 చొప్పున పింఛన్లు అందజేస్తున్నారని వివరించారు. పెన్షన్దారులతో కలిసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి జ్యోతి, రూరల్ ఎంపీడీఓ డి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు మత్సేటి ప్రసాద్, కామిని భాస్కర్, పలివెల సత్యనారాయణ, భీమరశెట్టి రమేష్, కోటిపల్లి అమ్ములు, పేట వీరలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు వాగ్దానాలు చేశారు. చంద్రన్న భరోసా ఇచ్చారు. పెన్షన్ 4,000 రూపాయలు చేస్తామని చెప్పారు. అంతేకాదు ఏప్రిల్ నుంచి గత ప్రభుత్వ కాలంలో ఉన్న బకాయిలు కూడా చెల్లిస్తామని చెప్పి ఈ రోజున ప్రతి పెన్షన్దారికి పెంచిన 4,000 కాక 3,000 రూపాయలు కూడా కలిపి 7,000 రూపాయలు, పూర్తిగా మంచాన పడిపోయిన వాళ్ళకి 15,000 రూపాయలు, వికలాంగులకు 3,000 నుంచి 6,000 రూపాయలు, వివిధ వృత్తుల వారికి 4,000 రూపాయలు, 6,000 రూపాయల దాకా పెంచి ఇవాళ 65 లక్షల మంది పేదల గుండెల్లో నిలిచిపోతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఆర్థిక సర్దుబాటు లేకున్నా కూడా 4,500 కోట్ల రూపాయలు ఈ ఒక్కరోజే డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ 50% అయిపోయింది రాష్ట్రంలో. సాయంత్రానికల్లా ఎలాంటి తేడాలు లేకుండా ప్రతి ఒక్క పైసా కూడా బాధితులకు అందేలాగా చేసే కార్యక్రమం ఇవాళ అమలవుతుంది. భారతదేశంలో ఇది ప్రప్రథం. ఇంత భారీ ఎత్తున పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం అమలు చేస్తున్నారు ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దానికి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు దూరదృష్టితోటి ఈ కార్యక్రమం మాట తప్పలేదు, మడం తిప్పలేదు. 16,500 ఉద్యోగాలు డిసెంబర్ నాటికి భర్తీ చేయాలని నిర్ణయించారు. 14-19 మధ్య తెలుగుదేశం హయాంలో 16,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, టీచర్స్ ఉద్యోగాలు. మరలా ఈ రోజునే ప్రప్రథమంగా ఇవ్వడం జరుగుతుంది. 5 సంవత్సరాల్లో ఏమీ జరగల, జీరో, ఒక ఉద్యోగం లేదు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద ఆర్డినెన్స్ తేవడం జరిగింది. త్వరలోనే దాన్ని కూడా బిల్లుగా పాస్ చేసి రైతుల హక్కులు కాపాడటం కూడా జరుగుతూ ఉంది. ఇవాళ నిరుద్యోగుల కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలని ఒక కార్యాచరణతో ముందుకు సాగుతున్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసేలాగా రైతులకు 20,000 రూపాయలు ఈ సీజన్లోనే ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకొని ముందుకెళ్తామని జరుగుతోంది. ఇది అటు సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళుగా తీసుకొని చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థను కూడా చక్కబెట్టుకుంటూ రాష్ట్రాన్ని ప్రగతి పందాల్లో పరుగులు దించడం కోసం ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రయత్నాలు చేస్తూ ఉంది.